లేయర్స్ క్లినిక్ లో స్కిన్ కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా ఇప్పుడు 50% ఆఫ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఈ మాసంలో శ్రీ పంచమి కూడా వస్తా ఉంది. శ్రీ పంచమి యొక్క విశిష్టత ఒక్కసారి మాట్లాడుకుందాం. అయితే శ్రీ పంచమి అనగానే మనం సరస్వతీ దేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తాం. నాకు అంటే దసరాలో కూడా మూల నక్షత్రం అప్పుడు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తాం కదా. ఆ రోజు పిల్లలతో పూజలు చేయించుతాం, బాగా చదువు రావాలి అనేసి. మరి శ్రీ పంచమి యొక్క విశిష్టత ఏంటండి? ఈ రోజు ఏంటి? దసరాల్లో చేసే మూలా నక్షత్రం అమ్మవారి తలుకు అవతారాల్లో ఆ రోజున ఆవిడ సరస్వతి రూపం ఎత్తింది. వీళ్ళని సంహరించడానికి శుంభనిశుంభాదుల్ని సంహరించేందుకు మహాసరస్వతి రూపాన్ని తీసుకుంది మూలా నక్షత్రం నాడు. ఒక ప్రచండమైన రూపం, అంటే మామూలుగా సరస్వతి రూపం అంటే ఒక సాత్వికాంశ కదా మనకి, అలాగే తెలుసు. ఆ సాత్వికాంశ నుంచి ప్రచండ రూపాన్ని దాల్చి శుంభనిశుంభల్ని సంహరించింది. అందుకని ఆ రోజు వాళ్ళ గనక మనం అమ్మవారిని సరస్వతీదేవిని పూజిస్తే అంటే దుర్గని పూజించినట్టే. ప్రచండమైన శక్తిని ఆరాధన చేసే విధానం ఆ 10 రోజులు చేస్తాం కదా, అందులో శక్తి ఆరాధనలో భాగంగా వాళ్ళు చేసుకుంటాం. ఇదేంటంటే ఈ శ్రీ పంచమి, మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు. అవునండి, వసంత పంచమి అంటారు. నిజానికి వసంత ఋతువు ఇప్పుడు లేదు, ఇది వసంత ఋతువు కాదు. మనకి చైత్ర వైశాఖాల్లో కదా వసంత ఋతువు వచ్చేది. వాటిని మనం వసంత నవరాత్రులుగా చెప్పుకుంటాం. ఎక్కడి నుంచి? ఉగాది నుంచి శ్రీరామనవమి దాన్ని వసంత నవరాత్రులుగా చెప్తాం. కానీ ఈ పంచమిని వసంత పంచమి అండి. బెంగాల్ ఆ సైడు ఇక్కడ బాగా చేసుకుంటుంది వసంత పంచమి పేరు అంతే. అయితే ఈ శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి పుట్టిందట ఈరోజు. ఎలా పుట్టిందట? బ్రహ్మదేవుడు సృష్టి అంతా తయారు చేసేసాడు. చెట్టు చేమ పొట్ట పుట్ట అన్నిటినీ తయారు చేసేసాడు. మానవుల్ని కూడా సృష్టిని మొదలుపెడితే సృష్టిలో శబ్దం లేదట. శబ్దం లేక ఒక నిర్వేదంగా నిశ్శబ్దంగా ఉందట అంతా. ప్రాణులు కదులుతున్నా కూడా నిశ్శబ్దంగా ఉంటే ఆయనకి నచ్చలేదట. ఆయనకి ఒక దిగులు వచ్చిందనమాట. సాధారణంగా మనకి మానవులకి దిగులు వస్తే ఏమవుతుంది? మనం ఇలాగో చూస్తూ ఆలోచిస్తాం, ఇంకో కళ్ళలోంచి సన్నగా నీటి తెర ఒకటి కదులుతూ ఉంటుంది మనకి. అట్లా బ్రహ్మదేవుడికి కూడా కంట్లో ఉంచి ఒక నీటి తెర కదిలిందట ఆయనకి. ఇంత ప్రపంచాన్ని సృష్టించాను, ఇది ఇంత నిశ్శబ్దంగా ఉంది అని ఆ భావాన్ని ఆయన బలీయమైన భావన కలిగిందనమాట. ఆ కంటి నుంచి రాలిన 2 నీటి బొట్లు చెట్ల మీద పడ్డాయట, వృక్షాల మీద. పడంగానే ఒక అపూర్వమైన శబ్దం వెలువడిందట అందులోంచి. ఒక చిన్న టింగుమన్న మోత లాంటిదన్నమాట. అత్యద్భుతంగా ఉంది. ఆ నాదం నుంచి పుట్టిందే సరస్వతీదేవట. అప్పుడు ఆ నాదం ఒక అద్భుతమైన రూపాన్ని దాల్చింది. వీణని ధరించిన ఒక స్త్రీ ఆకృతిని దాల్చింది. ఆమె సరస్వతీదేవి అని చెప్తారు. అయితే ఈ సరస్వతీదేవి మన అమ్మవారి దగ్గర నుంచి రూపంలో వచ్చిందని ఇలా రకరకాల కథలు చెప్తారు కదా. శ్రీ పంచమికి చెప్పే కథ ఇది. అయితే ఈ ఏర్పడినటువంటి ఈమె అమ్మవారు శబ్ద రూపిణి, వాగ్రూపిణి. ఏదైనా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సౌండ్లో నుంచే కదా అక్షరాలు స్వరాలు పుట్టేది. అట్లా వాగ్రూపంగా అమ్మవారు ఈ సరస్వతీదేవి రూపం వెలువడిందని, ఆమె వీణను ధరించి ఉన్నదని చెప్తారు. అయితే ఈ బ్రహ్మదేవుడి కంటి నుంచి పడిన నీటి బొట్టు ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నీటిలో ఏం రంగు ఉంటుంది? నీటికి రంగు లేదు చూడు. అది ఏ రంగు మీద కనపడితే ఉంటే దాని కింద వెనకాల ఏది ఉంటే అలా కనపడుతుంది. అట్లా శుద్ధంగా శుక్లంగా తెల్లగా ఉన్న స్వరూపంతో అమ్మవారు ఉద్భవించిందట. అది సరిగ్గా ఈ పంచమి నాడు, మాఘశుద్ధ పంచమి నాడు ఇది జరిగింది. అందుకని ఈరోజు ఈ అమ్మవారు నాదస్వరూపిణిగా వెలువడింది కాబట్టి సరస్వతి యొక్క జన్మదినంగా భావించి ఇవాళ సరస్వతి పూజ చేయాలి. అయితే సరస్వతీదేవి దేనికి ఇది అంటే ఆవిడ దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక, విద్యాప్రదాయం, విద్యాదేవత కదా సరస్వతి. మొట్టమొదటి చెప్పే శ్లోకమే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. చెప్తామా? విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అదే శ్లోకం. అంటే విద్యారంభాన్ని చేసేటప్పుడు నిన్ను నమస్కరిస్తాను, నాకు ఎప్పుడు సిద్ధిని కలిగించు. అంటే విద్య యొక్క సిద్ధి అంటే జ్ఞానం. అంటే ఏ విద్య యొక్క సిద్ధి అయినా ఏమిటి? విద్య మనకి రావటము అంటే చేతిలోకి రాదు కదా. ఎక్కడికి వస్తుంది విద్య? మనసులో కనపడదు, ఒక రూపంగా లోపల స్థిరపడి ఉంటుంది. ఎక్కడికైనా బయటకు వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు పుస్తకం అనుకో మోసుకెళ్ళాలి, తల్లో ఉన్నది మనతో పాటే ఉంటుంది. అవును. అయితే ఈ జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారిని ఈ రోజున ఆరాధిస్తారు. ఈ ఆరాధనకి ఏం చేస్తాం? రకరకాల పద్ధతులు. సరస్వతి పూజగా మనం మూలా నక్షత్రం నాడు చేసినట్టు పుస్తక పూజ చేయటము, తర్వాత అమ్మవారిని అర్చించటము కాకుండా
ఇప్పుడు ప్రత్యేకంగా అక్షరాభ్యాసాలు ఈయన సంవత్సరం 3వ ఏడు వచ్చిన పిల్లలకి లేదా 5వ ఏడు వచ్చిన పిల్లలకి ఈ పంచమి నాడు అక్షరాభ్యాసం చేయటం. దీంతో పాటు ఇది మొదటి రోజు, దేనికి స్వరానికి మొదటి రోజు. సంగీత విద్య మొదలు పెట్టేవాళ్ళు ఇవాళ మొదలు పెట్టచ్చు. జ్ఞానం పెంచుకోదలుచుకున్న వాళ్ళు, కొత్తగా ఏ కోర్స్ అయినా స్టార్ట్ చేసేవాళ్ళు ఇవాళ ఓం ప్రథమంగా మొదలు పెట్టుకోవాలి. వేదాంత విద్యని అభ్యసించే వాళ్ళు కూడా ఈ రోజే మొదలు పెట్టుకోవాలి. యోగాభ్యాసానికి కూడా ఇదే తొలి రోజు. ఇవాళ మొదలు పెట్టుకుంటే ఇంకా దీనికి ఏమీ అడ్డం లేదు. కరతలామలకంగా విద్య సిద్ధిస్తుందని మామూలుగా మనం మంచి రోజు చూస్తాం. మంచి రోజు ఎందుకండి, ఏ రోజు చేస్తే రాదండి, స్కూల్ డేట్లో ఏమి మంచి రోజు చూస్తున్నారా అని బోల్డ్ వేస్తారు ప్రశ్నలు వస్తాయి. ఏదైనా మనం చేసేటప్పుడు ఒక పని చేస్తాం, బాగా అవ్వాలని చేస్తామా, ఎలాగైనా పర్వాలేదని చేస్తామా? ఖచ్చితంగా 100% ఎక్స్పెక్ట్ చేసేస్తాం కదా. మనం చేసేది తర్వాత ఎక్స్పెక్టేషన్ మాత్రం 100% ఉంటుంది కదా. ఎక్స్పెక్టేషన్ అప్ టు ద మార్క్. మనకు ఏదో ఒక గీత పెట్టుకుని అక్కడ దాకా ఇది చేసిన పని వెళ్ళిపోవాలని ఉంటుంది. మరి అలాంటప్పుడు సరైన సమయం చూసి చెయ్యొద్దు. సరైన సమయంలో చేయాలి కదా. నీకు పూర్తి స్థాయి ఉద్దేశం ఇది కావాలి అన్నప్పుడు సరైన సమయంలో మొదలుపెట్టు. సరైన వేళ చూసుకో, సరైన రోజు చూసుకో. ప్రత్యేకంగా ఏ రోజు చూసుకోలేవు. ఇది మంచి రోజు అని చెప్పినప్పుడు ఆ రోజున మొదలు పెట్టచ్చు కదా. ఆ రోజు అందరికీ మంచిదే. ఇవాళ నాకు తార కుదరలేదు, నాకు తిథి పనికి రాదు, ఇవాళ గురువారం మాకు పనికి రాదు, ఏమీ లేదు. పర్వదినం ఏదైతే ఉందో ఆ రోజు అందరికీ పర్వదినమే. ఇప్పుడు మామూలుగా చూడు, నాకేమో దశమి పనికి వస్తుంది, నాకేదో ఒక నక్షత్రం పనికొస్తుంది, నీకు పనికిరాదా నక్షత్రం? ఎవరి నక్షత్రం వాళ్ళది. ఇప్పుడు 27 నక్షత్రాల్లో ఎవరి నక్షత్రం వాళ్ళది. నాకు ఒకటి పరమమిత్రతార అవుతుంది, ఒకటి నైధంతార అవుతుంది, ఒకటి విపత్తార కూడా అవుతుంది కదా. అది నా విపత్తార, నీకు సంపత్తార కావచ్చు. ఇలా ఉంటాయి. అందుకని ఏం చేయొచ్చు, నువ్వు అవేవి తారలు తెలియదు నీకు, నువ్వేమీ చూసుకోలేవు. ఏది పర్వదినము, శుభవంతమైన రోజు అని చెప్పినప్పుడు ఆ రోజు ఇక మీ లెక్కలు లేవు. అది భగవంతుడిదే లెక్క, ప్రకృతిదే ఆ లెక్క. యూనివర్స్ ఆ రోజు విద్యనివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మనకి ప్రపంచం సన్నద్ధంగా ఉంటుంది. అవాళ్ళ తీసుకో, నీదే నక్షత్రమైనా పర్వాలేదు. పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అక్షరాభ్యాసానికి చాలా మంచి రోజు. కొత్తగా ఏ విద్యను మొదలుపెట్టినా ఈ రోజు చేసుకోవచ్చు. ఈ శ్రీ పంచమి నాడు ఏంటంటే జ్ఞానం వృద్ధి అవుతుంది. అవాళ్ళు చదివించండి పిల్లల్ని కూర్చోబెట్టి. పెద్దగా పూజా విధానానికి ఏమి చెప్పరు. ఇదేంటంటే సామూహిక విద్య కాకుండా ఇండివిజువల్గా ప్రతివాడికి జ్ఞానం అవసరం. అవును, ప్రతి వాళ్ళకి జ్ఞానం అవసరం. నీ జ్ఞానాన్ని పెంపొందించుకో. నీకేదైనా అజ్ఞానము, దేంట్లో ఉన్న అనుమానం ఉంటే ఈ రోజున అనుమానం తీర్చుకునేందుకు ప్రయత్నం చేయి. అనుమానం తొలగి జ్ఞానం వృద్ధి అవుతుంది. నీకు కావాల్సింది అదే కదా. ఓకే, ఆ కాస్త వచ్చేస్తుంది. కాబట్టి శ్రీ పంచమి నాడు తప్పకుండా ఏదైనా విశేషమైన విషయం నేర్చుకోదలుచుకున్న వాళ్ళు, చదువుకోదలుచుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. మాఘమాసంలో పొద్దున్నే స్నానం చేయటం, ఆ తర్వాత రోజంతా బాగుంటుంది. రోజులో ఏ వేళ కుదిరితే ఆ వేళలో మీకు అవసరమైన విద్యాభ్యాసం చేసుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతామండి అంటే చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఓం నమః శివాయ రాయించేసేయండి. పిల్లలతోటి 2 కొత్త పలకలు తేవటం, పిల్లడితోటి ఎవరు లేరు పలకలు కూడా నేను తేలేనండి. బియ్యం పోయండి ఒక పళ్ళెల్లో, దాని మీద రాయించి, బియ్యం మీద చక్కగా పిల్లవాడు వేలుపుచ్చుకుని ఓం నమః రాయించేసుకోండి. చక్కగా రాయొచ్చు. ఓ శ్లోకం నేర్పించండి. పిల్లలకి ఏదైనా భగవద్గీత, భాగవతము నేర్పించాలనుకుంటా ఆ రోజున మొదలు పెట్టచ్చు. ఏదైనా సంస్కృతం నేర్పించాలి, ఆ క్లాస్లో చేర్పించండి. పెయింటింగ్ నేర్పిస్తారు, ఆ క్లాస్లో చేర్పించండి. కొత్త ట్యూషన్ పెట్టాలనుకుంటారు, ఆ రోజున పెట్టండి. పుష్యమాసం అంత మంచి రోజులు కాదు కదా. మనం పుష్యంలో నుంచి మాఘంలోకి వెళ్ళిపోతాం. మాఘం మొదటి రోజు నుంచి మంచి రోజులే. ఈ పంచమి నాడు కనుక చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారు, జ్ఞానదేవత అయిన సరస్వతి పుట్టినరోజు. ఆమె మన యందు ప్రసన్నంగా ఉంటుంది. సర్వశుక్లగా ఉన్న సరస్వతీదేవిని తలుచుకుని దండం పెట్టుకుని, సరస్వతికి ఒక దండం పెట్టుకోవటం, ఓ శ్లోకం చదువుకోవటం, మనం ఏ మంచి పని చేయదలుచుకున్నామో ఆ విద్యావ్యాసంగానికి సంబంధించిన పనులకి విశేషమైన ఫలితం లభిస్తుంది శ్రీ పంచమి రోజున. రైట్. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.